బుట్టాయిగూడెం మండల ఫాస్టర్స్ అసోసియేషన్ భవనంలో ఇటీవల బాపట్ల ఫాస్టర్ కేసును హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కొంతమంది మతోన్మాదులు సామాజిక మాధ్యమాల్లో దళిత క్రైస్తవులను ఆదివాసీ క్రైస్తవుల కుల ధృవీకరణపై చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు. ఫాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మడివి కామరాజు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు కారం రాఘవ, పివైఎల్ జిల్లా కన్వీనర్ తగరం బాబురావు తదితరులు మాట్లాడుతూ లౌకిక భారతదేశంలో రాజ్యాంగం కల్పించిన హక్కులను బట్టి కులం అనేది పుట్టుకతో వచ్చేదని, కులాన్ని మతంతో పోల్చకూడదని, షెడ్యూల్డ్ ఏరియాల్లో షెడ్యూల్డ్ ట్రైబల్ చట్టాలు ఉంటాయని, చర్చికి వెళ్ళినంత మాత్రాన ఇంట్లో ఫోటోలు ఉన్నాయని, కులాన్ని మార్చే అధికారం లేదని స్పష్టం చేశారు. ఇష్ట దైవాన్ని పూజించే హక్కు రాజ్యాంగం కల్పించిందని, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న తప్పుడు ప్రచారాలకు కంగారు పడాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా కార్యదర్శి బన్నె వినోద్, మండల ఆదివాసీ దళిత క్రైస్తవులు పాల్గొన్నారు. మండల పరిధిలో ఉన్నటువంటి దైవజనులు అంటే యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి మేము ఈ ఏజెన్సీ ప్రాంతంలో అనేకులను కులమత వ్యాధం లేకుండా అందరినీ ఐక్యపరుస్తూ యేసు ప్రభు యొక్క మార్గంలో వాళ్ళు ఉండటం ద్వారా మంచి కార్యాలు జరుగుతున్నాయని, అదే సమయంలో వారి యొక్క జీవన విధానం మారుతుందని మేము వారికి బోధించడం దాన్ని బట్టి వారు మార్పు చెందుతూ అనేకులు యేసు ప్రభుని నమ్ముకోవటం జరుగుతుంది. దీన్ని అవకాశంగా తీసుకొని కొంతమంది ఇటు ట్రైబుల్లో నుండి నాన్ ట్రైబుల్లో నుంచి కూడా కొంతమంది యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి వారికి గవర్నమెంట్ కల్పించేటటువంటి రాయితీలు ఏవి ఉండవని, వాళ్ళని కులంలో నుంచి కూడా వెలివేయవలసి వస్తుందని రకరకాలైన రీతుల్లో భయభీతులు చేస్తున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం అనేది ఆలోచిస్తే మరి రాజ్యాంగ ప్రకారంగా మరి ఆర్టికల్ ప్రకారంగా మాకు ఖచ్చితంగా మరి ట్రైబ్ అనేవానికి కొన్ని హక్కులు ఉన్నాయి. వాళ్ళు వారు ఇష్టం వచ్చినటువంటి దేవుని నమ్ముకోవచ్చు, ప్రకటించుకోవచ్చు. అయినప్పుడు కూడా మాలో మాకే చిచ్చులు పెట్టి కొంతమంది దాన్ని ఇబ్బంది పరుస్తున్నారు. అటువంటి ఆటంకాలు కల్పిస్తూ గత దినాల్లో మరి కొయిదాలో ఆయా ప్రాంతాల్లో జరిగినటువంటి సంఘటనలను బట్టి, అలాగే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును బట్టి కూడా మేము రేపంటూ మాకు ఏమైనా ఆటంకాల అభ్యంతరాలు మాకు కూడా కల్పించే విధానాలు ఉన్నాయని మేము ముందుగానే ఈ విషయాన్ని ఈ యొక్క మరి సమాజంలో దీన్ని తెలియపరచాలని, మా ట్రైబ్ అందరికీ కూడా దీన్ని స్పష్టం చేయాలని మేము ముందుకు వచ్చి పేపర్ స్టేట్మెంట్ ఇస్తున్నాం. తప్పనిసరిగా అందరు దీన్ని గమనించి మన ట్రైబుల్ వారికి ఏ విధమైనటువంటి హక్కులు మనకు తీసివేయటం జరగదు. కాబట్టి మీరు అందరూ ధైర్యంగా యేసు ప్రభుని నమ్ముకోవచ్చు. ఏ చట్టమైనా ఎవరైనా అడ్డు పెడితే. బాబురావు, ప్రగతిశీల యువజన సంఘం జిల్లా కమిటీ కార్యదర్శి. ఈరోజు బుట్టాయిగూడెం మండలంలో పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొన్న మార్చి 24వ తేదీన సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో దానికి వ్యతిరేకంగా ఇవాళ ఇక్కడ అవగాహన సదస్సు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మేము ప్రగతిశీల యువజన సంఘంగా మాట్లాడేది ఏమిటంటే, భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్స్ ప్రకారం భారతదేశంలో ఎవరికి నచ్చిన దేవుణ్ణి వాళ్ళు పూజించుకోవచ్చు, ఎవరికి నచ్చిన బట్టలు వాళ్ళు వేసుకోవచ్చు, ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు జీవించవచ్చు. కానీ వాళ్ళు బీజేపీ ప్రభుత్వం 3 దఫాలుగా అధికారం చేపట్టిన తర్వాత కులాల మీద, మతాల మీద, కట్టుకునే బట్టల మీద దాడి చేస్తూ ఉంది. మొన్న సుప్రీంకోర్టు ధర్మాసనం, 2 వ్యక్తుల ధర్మాసనం ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుణ్ణి నమ్ముకుంటే వాళ్ళు క్రిస్టియన్లోకి వెళ్తారు. వాళ్ళకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఏదైతే ఉందో వర్తించదు. కాబట్టి వాళ్ళు బీసీసీలోకి వెళ్తారని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పు ఏదైతే ఉందో పూర్తిగా అది వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము ఈ కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో మన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేయాలని చెప్పేసి మేము కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి
ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు నడుచుకునే సమాజంలో మనం బతుకుతున్నాం కాబట్టి ప్రజల మీద ఆంక్షలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఆ ఆంక్షల్ని పూర్తిగా నిర్మూలించే విధంగా ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. ఇవాళ ఎస్టీలు కేటాయించారు. ఇవాళ ఎస్టీలు మీరు క్రిస్టియన్స్ అంటున్నారు, రేపొద్దున ఎస్సీలు క్రిస్టియన్స్ అంటున్నారు, రేపొద్దున ఎస్టీలు కూడా ఇందులో చేర్చి మీరు కూడా క్రిస్టియన్స్, మీరు కూడా బీసీసీలోకి వెళ్తారు అని చెప్పేసి ఏజెన్సీ చట్టాల మీద కూడా నిర్బంధాలు తీసుకొచ్చి ఏజెన్సీ చట్టాలను కూడా ఎత్తివేసే విధంగా ఈ బీజేపీ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి అనేది ప్రతి ఒక్కరు కూడా మనం అవగాహన ఉంచుకోవాలి, తెలుసుకోవాలి. కాబట్టి బీజేపీ ప్రభుత్వం ఏదైతే హిందూ ఫాసిజాన్ని మన మీద రుద్దుతా ఉంది, హిందూ ఫాసిజానికి మతం మౌఢ్యానికి వ్యతిరేకంగా మనం అందరూ పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే ఈ చట్టం ఉంది, చట్టానికి సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ కూటమి ప్రభుత్వం వేయాలని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. రాఘవ, సిపిఎం న్యూ డెమోక్రసీ జిల్లా కమిషనర్ అండి. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే దళితులు క్రైస్తవ మతంలోకి వెళ్తే వాళ్ళకి రాజ్యాంగంలో ఉండేటువంటి హక్కులు కల్పించలేమని చెప్పడం జరిగింది. అయితే దాన్ని మేము ప్రధానంగా వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం. ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి కానప్పుడు వాళ్ళు మతం మారినంత మాత్రాన వాళ్ళు ఈ విధమైన హక్కులు అంటే వాళ్ళకు ఉండేటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో అవి కోల్పోతారని చెప్పడం అంత భావ్యం కాదు. అందుకని మా పార్టీ ప్రధానంగా భావించేది ఏంటంటే వాళ్ళు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలి. అదేవిధంగా ఆర్టికల్ ప్రకారంగా వాళ్ళకు ఉండే హక్కులు, వాళ్ళకు ఉండే బోధనలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేసుకుంటారు. ఆర్టికల్ని ఈ రోజు ప్రభుత్వం కూడా గౌరవించి వాళ్ళ యొక్క ప్రసారాన్ని వాళ్ళకి సద్వినియోగం చేసుకునే విధంగా సహకారాలు చేయాలి. అదేవిధంగా ఈ కోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ఏదైతే ఉందో దాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి దాన్ని సుప్రీంకోర్టులో పెట్టి దాన్ని రిట్ వేసేసి అది అన్ని మతాలకి సామరస్యత కలిగించే విధంగా, లౌకికవాదాన్ని ప్రేమించే విధంగా, గౌరవించే విధంగా తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పాస్టర్స్ అసోసియేషన్ ఈ సమావేశానికి కారణం ఏంటంటే కొంతమంది సంఘ విద్రోహ శక్తులు, కొంతమంది మత ఛాందసవాదులు మరి ఆదివాసీల మధ్యలో కొంత గలిబిలిని సృష్టించారు ఈ మధ్యకాలంలో. మరి గిరిజనులు యేసుక్రీస్తును స్వీకరిస్తే వాళ్ళకు వచ్చేటువంటి రాయితీలన్నీ కోల్పోతారు అని కొంతమంది భయభ్రాంతులకు గురి చేశారు. మరి వారిని చైతన్యపరచడం కోసం బుట్టాయిగూడెం మండల పాస్టర్స్ అసోసియేషన్లో ఉన్నటువంటి సర్వసభ్యులు మేమందరం కలిసి ఈ విషయం మీద మేము కొంత అవగాహనకు వచ్చి మా సంఘాల్లో మరి ప్రభు నమ్ముకున్న వారు వెనకకు వెళ్ళిపోకుండా, కొంతమంది నమ్ముకునే వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా వారిని చైతన్యపరచాలి అనే ఉద్దేశంతోనే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి గిరిజనులకు కానీ గిరిజనేతరులకు కానీ మరి ఏదైనా ఆటంకాలు కలిగించే